మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి 11 వరకు కూడా మనం మార్చాలి. గట్టిగా మీ భాగం చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. అతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారే. జ్ఞానం నందు ఆశా నిగ్రహమును సహనమునందు భక్తిని, సహోదర ప్రేమను దాదాపు అమర్చుకుని ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువు అయిన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవను వాడు తన పూర్వపాములు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన నా సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరీ జాగ్రత్త పడుడి. మిరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు. అలాగే మీ ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. రైట్. సో ఈ లేఖనాల్లో ఉన్నటువంటి భాగం ఏంటంటే, అపోస్తలుడైన పేతురు లోకంలో ఎదుగుదల ఉంది, బట్ అట్ ద సేమ్ టైంలో ఆ ఎదుగుదల నుంచి తప్పించుకొని మీరు ఇంకొక ఎదుగుదలను అనుసరించడం వలన దైవ స్వభావంలో మీరు పాలిభాగస్తులు అవుతారు. లోకంలో ఎదుగుదల అనేది అది స్పాంటేనియస్. అంటే దాని అర్థం ఏంటంటే మన వద్దన జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఎన్నికేపడి ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది చూడండి, గమనించండి. ఎట్లా నాకు తెలుసు, నేను అప్పుడు పోరంకిలో ఉండేవాడిని, అప్పుడు ఇటు వచ్చేవాడిని. అప్పుడప్పుడు ఇవన్నీ చీకటి ఉండేది. యాక్చువల్గా అదంతా కూడా అటు పక్కనంటే అసలు ఏముండేవి కాదు. సో ఇప్పుడు నిజానికి ఆ రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు. అసలు ఏముండేది కాదు. అటు పక్క తండా రోడ్లు అనేది క్రికెట్ ఆడేవాడిని నేను యాక్చువల్గా. ఇప్పుడు చూస్తే ఎట్టుంది, వాస్తవానికి పూర్తిగా మారిపోయాయి అంతా. ఎదుగుదల అనేది ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా ఈ లోకంలో ఉంటుంది. కానీ దీని ఎదుగుదల ఎక్కడ పడిద్దో తీసుకెళ్ళి నరకంలో పడిద్ది. ఎట్లా? ఎందుకని? మంచి చెల్లు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తిన్న వాళ్ళందరూ కూడా ఎదుగుతూనే ఉంటారు. ఆ రిలేషన్లో, ఆ లైనప్లో, ఆ లైన్లో అంటే ఆ చక్కటి ఆ దారిలో అందరు ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? తిరిగి అది ఎక్కడ పడిద్ది? ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టు ఏంటి? జీవవృక్షం. ఈ చెట్టు ఏం చేసిద్ది? ఎదిగి చెట్ట చివరికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళింది? కొత్త భూమి, కొత్త ఆకాశంకి. మరి ఇప్పుడు ఏ చెట్టు కింద ఉండాలి మనం? ఏ పండు తినాలా? జీవవృక్షాన్ని తినాలి. యాక్చువల్గా ఎక్కడ దొరికిద్ది అది? ఎక్కడ దొరుకుతుంది? ఆలోచించాలి మనం. ఏ పెరట్లోనూ దొరకదు అది. యాక్చువల్గా ఏ చర్చిలోనూ దొరకదు అది. ఆ పండు అది నిజానికి చర్చ్లో అంటే స్పిరిచువల్గా ఉంటుంది. ఆ పండు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా దాన్ని కొంచెం సింప్లిఫై చేస్తే వాక్యం. ఆ వాక్యం కూడా మనలో నిలిచి ఉండే వాక్య రూపంలో ఉన్న ఆత్మ. ఇట్లా చెప్పాలి. ఇది చెప్తే మీకు బాగా అర్థమైనట్టు. లేకపోతే ఏంటో తెలుసా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం, ఎవరు చేస్తున్నాం కూడా తెలియట్లే వాస్తవానికి. అవునా? ప్రభు మన ఇష్టం వచ్చింది చెప్పుకుంటాం. ఇక అంటే మనం చిన్న చిట్టి రాస్తాం, ఆ చిట్టి చెప్తాం. యాక్చువల్గా అట్ట కాదు. లోపల ఉన్న ఆత్మతో కలిసి మనం ఆ వాక్యాన్ని మనం చెప్తున్నప్పుడు, ఆ పేరును మనం ఉచ్చరిస్తున్నప్పుడు తెలియకుండానే ఆ వ్యక్తితో మన సంబంధం కలిగి ఉండేలా మనం దాన్ని ఫీల్ అవుతూ ఉంటాం. వాస్తవానికి ఆ పరలోక సంబంధమైన ఆ ఫీల్ మనకి ఇక్కడ కలుగుతూ ఉంటుంది వాస్తవానికి. సో ఇట్లా జీవవృక్ష ఫలం అడ్డుపోతుంది. సో ఎదుగుదల అనేది ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. కానీ ఈ లోకంలోకి ఎదుగుదల మనకు వద్దు అని మనం చెప్పాం. అందుకనే అబ్రహాము అప్పటికే ఆస్తిపరుడు అయినప్పటికీ కూడా మహిమగల దేవుడు అతను పిలిచి నువ్వు వచ్చేసాయి అంటే ఏం చేశాడు? ఎంత ఆస్తి వదిలేసి ఎట్టు వస్తానయ్యా అని అనలా, వచ్చేసాడు. యాక్చువల్గా అక్కడి నుంచి బిగినింగ్. ఇప్పుడు అబ్రహాం దగ్గర నుంచి ఏం బిగినింగ్? ఈ ప్రజలు, నా ప్రజలు, వీళ్ళకి నేను ఇచ్చింది తింటారు, నేను ఇచ్చింది తాగుతారు, నా వల్ల కలిగిన అభివృద్ధి పొందుతారు, ఇదంతా నాదే కదా, వీళ్ళు ఈ దేశం యొక్క ఉన్నత స్థానాల్లో నివసిస్తారు. ఇట్లా ఆయన ఈ జనాంగాన్ని చేశాడు యాక్చువల్గా.
ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మన న్యూ టెస్ట్‌మెంట్ ఏజ్‌లోకి వచ్చాం. ఇప్పుడు ఈ ప్రజలు ఎట్టా ఉన్నారు? స్పిరిచువల్‌గా ఉన్నారు వాస్తవానికి. స్పిరిచువల్‌గా ఆత్మ సంబంధమైనటువంటి రాబోయే యుగానికి సంబంధించిన ప్రతి ఛాయ, ప్రతి అభివృద్ధి ఆల్రెడీ ఎక్కడుంటుంది? వీళ్ళ లోపల ఉంటుంది. వీళ్ళు క్షమించగలుగుతున్నారు, వీళ్ళు ప్రేమించగలుగుతున్నారు, వీళ్ళు ప్రభుతో సావాసం చేయగలుగుతున్నారు, ఆయన హృదయం ఏంటో తెలుసుకోవడానికి మనసు అప్పగించగలుగుతున్నారు, ఆయన కోసం సిద్ధపడగలుగుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ స్పిరిచువల్‌గా జరుగుతున్నాయి. సో ఇది ఎదుగుదల. ఈ లోకంలోని ఎదుగుదల. మరి మెటీరియల్ థింగ్స్ ఏమవుతాయి? ఒకరోజు ఖచ్చితంగా పడిపోయి. మెటీరియల్ థింగ్స్ ఇప్పుడు మనకు వద్దా? కావాలా? మనకు కూడా షెడ్ వేసుకోవాలి కదా, మనకు కూడా ఫ్యాన్ కావాలి కదా, మనకు కూడా లైట్ కావాలి కదా, కావాలి. కానీ ఇవేవి కూడా మన ఎదుగుదల అనే దాన్ని చూపించడానికి మనం ఒప్పుకోం. యాక్చువల్గా దో వీ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ అవర్ పాకెట్, మన లోపల మన జేబులో ఇంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఇది నా ఆశీర్వాదం అని చెప్పడానికి లేదు కదా. వాస్తవానికి ఏది ఆశీర్వాదం? నేను ఆయనతో గడిపిన జీవితం నాకు ఆశీర్వాదం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే ఏమవుతుందో తెలుసు, తెలియకుండానే దేన్ని మనం అభివృద్ధి అంటాం అంటే పెద్ద బిల్డింగ్ని, మంచి మంచి పెయింట్స్ని, పెద్ద పెద్ద అక్షరాలని మనం అంటాం. యాక్చువల్గా అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. అనంతపురంలో నేను వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ ఎంత పెద్దదైపోయిందంటే చాలా పెద్దది. అంటే హెడ్ క్వార్టర్ అనమాట అది. చాలా సేవకులు మీటింగ్లు పెట్టినప్పుడు ఎన్నో బాత్రూమ్లు కావాలి వాళ్ళకి. ఎందుకంటే దాదాపు 500 మంది సేవకులు దాకా వస్తారు. ఒక్కసారి స్నానం చేయాలా, ఒక్కసారి వాళ్ళ విషయాలు చేయాలా, ఒక్కసారి గ్యాదర్ అవ్వాలా, అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు. వాస్తవానికి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ మంచాలు, వాళ్ళ పరుపులు అన్నీ చేస్తారు. యాక్చువల్గా అవన్నీ సంవత్సరం పొడుగుతూ అక్కడే ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు వచ్చిన వాళ్ళకి ఎవరైనా రూమ్ అలాట్ చేస్తారు. అలాగే నాకు రూమ్ అలాట్ చేశారు అక్కడ. యాక్చువల్గా చూసినప్పుడు ఎంత పెద్ద మందిరం. ఈ మందిరం గురించి నేను ఆలోచిస్తున్నాను. కానీ ఆ సేవకుడు ఆయన వాక్యం చెప్తా అంతకుముందు అరవిందం గారు అని ఆయన వచ్చాడంట. వచ్చి ఆ మందిరాన్ని చూశారంట. చూసి మందిరం అయితే ఇట్టుంది, లోపల ఉన్నారు ఎట్టున్నారో అన్నాడట. ఏమన్నాడు ఆయన? యాక్చువల్గా మందిరం అయితే ఇట్టుంది, లోపల ఉన్న వాళ్ళు ఎట్టున్నారో అని చెప్పి భయపడ్డాడంట ఆయన. మీకు తెలుసు లేదు, మనం కనుక ఆత్మ సంబంధం దృష్టి కలిగి ఉంటే ముందుగా ఆ అభివృద్ధిని చూడడానికి భయం అవుతుంది వాస్తవానికి. ఎందుకో తెలుసా? ఏమో ఈ అభివృద్ధిని అనుసరించి తెలియకుండా ఇక్కడ కొన్ని మొలుస్తాయి. అంటే ఇవి మొలిసి పెద్ద వంకర తిరిగిపోతాయి. అవి వంకర తిరిగినాయో ఇక అందరిని ఇట్లా పొడవడమే, ఇక వేరే దారి లేదు ఇక. సో భయం అవుతుంది. దాని అర్థం అభివృద్ధి వద్దా? కావాలి, ఎటువంటి సందేహం లేదు. కానీ అబ్రహాం ఆశీర్వదించబడలేదా? డేవిడ్ ఆశీర్వదించబడ్డాడు. కానీ వీళ్ళు ఎవరో ఎలా ఉన్నారు? ఎంతో చక్కగా లిమిటెడ్గా వాళ్ళు దైవికమైన ప్రభుత్వం కిందే ఉన్నారు. వాళ్ళకి ఏ తలాంత అయినా, ఏ విషయమైనా కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఎదుగుదల నుంచి మీరు తప్పించుకొని ఈ ఎదుగుదల రావడానికి ఆయన మీకేమి ఇచ్చాడంటే వాగ్దానాలు ఇచ్చాడు. అది యాక్చువల్ వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు చూసినప్పుడల్లా ఆయన దేవుడు నాకు ఇది ఇస్తానని చెప్పాడు కదా అని చెప్పి దానికోసం మనం ప్రయత్నం చేసే విశ్వాసం చూపించే ప్రతిసారి అవి మన జీవితంలో నెరవేరడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. నేను గడిచిన దినాలు చెప్పలేదు. ఎప్పుడు కూడా వాగ్దానం వెనకాల ఇంకొకటి రెడీ అవుతూ ఉంటుంది. అదేంటంటే నిబంధన అనేది ఉంటుంది. మనకి ఇది తెలుసు, చాలాసార్లు చెప్తున్నా. చాలామందికి అది అర్థం కావట్లేదు, బట్ స్టిల్ చెప్తున్నా. యాక్చువల్గా వాగ్దానం అనేది అబ్రహాంకి ఇవ్వబడింది. వాగ్దానం తగ్గట్టుగా అబ్రహాం ఉన్నాడా? లేడు. కానీ అదే వాగ్దానాన్ని మెయింటైన్ చేయడానికి, అబ్రహాంని మరీ సరి చేయడానికి ఆయన ఎలా ఉన్నాడు? నిబంధన అనేది తీసుకొస్తాడు ఆయన. అది బూస్టర్ అనమాట. యాక్చువల్గా అబ్రహాం, నువ్వు భయపడవాకు, తప్పు చేసావు, అది నాకు తెలుసు, నువ్వు ఒప్పుకోగానే వెంటనే క్షమించబడితే నువ్వు మాత్రం నీ దృష్టి ఎటు పెట్టుకోవాలా? వాగ్దానం అయిపోయి పెట్టుకో అని చెప్పి ఈ నిబంధన ఎప్పుడు రైట్ చేస్తూ ఉంటుంది. ఆ నిబంధన ఏమంటుందంటే, నువ్వు కోపపడితే, నువ్వు పాపం చేస్తే నేనేమి నీ మీద కోపపడను, ఎందుకంటే నేనే నీతో అలా నిబంధన చేసుకున్నాడు నువ్వు, కాబట్టి నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలా? నీ పాపంలో ఒప్పుకొని ఎంతో వేగంగా మళ్ళీ ఎటువైపు చూడాలి? నువ్వు వాగ్దానం వైపు చూడాలా అని చెప్పే వర్తమానం అది. యాక్చువల్గా అబ్రహామాన్ని వైఫ్ మాటిని నువ్వు ఆఖరితో పోయావు, ఇష్మాయిల్ వచ్చాడు, దానివల్ల నష్టం కలుగుతుంది. కరెక్టే, దైవిక ప్రణాళిక నష్టం కలుగుతుంది. నీకు కాదు ముందు నష్టం. ఎవరికి నష్టం? ఆయనకి నష్టం, దేవుడి ప్రజలకు. కానీ పర్వాలేదు, ఆయన ఏంటి ఓర్చుకుంటున్నాడు యాక్చువల్గా. సో నీకు కూడా నష్టం ఉంటుంది. బట్ కానీ ఆ విషయంలో నేను ఓర్చుకుంటాను, నీ విషయంలో నేను తప్పుగా నిన్ను వాగ్దానం తీసేయడం కానీ, లేదంటే వాగ్దానం పనికిరావని కానీ నేను చెప్పలేను. ఎందుకంటే నిబంధన అనేది ఉంది. ఆ నిబంధన ప్రకారం నీతో ఏం చేస్తాను నేను? నువ్వు పడిపోయినా తిరిగి లేపే బాధ్యత కూడా నాదే, మళ్ళీ తిరిగి నిలబెట్టి వాగ్దానం వైపు చూడమని చెప్పే బాధ్యత కూడా నాదే. పడిపోయినప్పటికీ నీతో నేను కోపంగా వ్యవహరించను. ఇవన్నీ ఆయన మనకు ముందే చెప్పేస్తా ఉంటాడు. న్యూ టెస్ట్‌మెంట్ బిలీవర్స్ ఎంత గొప్పోళ్ళో అసలు లెక్క, అంటే ఈ నిబంధన బట్టి. సో ఈ వాగ్దానాన్ని అనుసరించి మీరు ఆశీర్వదించబడడానికి వీలుగా, మరి ఈ అభివృద్ధిలో ఉండడానికి వీలుగా ఆయన నిబంధన కూడా ఇచ్చాడు. కాబట్టి ఈ వాగ్దానాలు గట్టిగా పట్టుకోవాలా. ఈ వాగ్దానాల్లో మనం నిలిచి ఉన్నప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుందంటే, ఇట్లా వాస్తవం చెప్పబడిన కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని అనుసరించి ఉంటాయి అనేది అక్కడ విషయం. చూడండి, ఒకసారి చదువుదాం. ఏం రాసింది? 5వ వచనం నుంచి.
ఈ హేతు చేత, ఆ హేతు అంటే దైవ స్వభావంలో పాలిభాగం, ఆ కారణం చేత, ఆ కారణం చేత మీ మట్టుకు మీరు ఆ, ఉమ్, 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 ఉమ్. అమర్చుకోండి అనే పదానికి అర్థం ఏంటి? ఉదాహరణకి నేను వచ్చినప్పుడు ఈ మైక్ పెట్టారనుకుంటలే, కానీ ఇది మైక్ పెట్టలేదు అనుకుంటలే, ఒకవేళ పెట్టారో లేదో తెలియదు. ఇది తీసుకొచ్చి ఏం చేశారు, ఒకదానికి ఒకటి అసెంబుల్ చేశారు. అప్పుడు ఏం జరిగింది? పని జరుగుతుంది యాక్చువల్గా. సో ఇప్పుడు విషయం అంతా ఏంటంటే, ఇవన్నీ కూడా మన అనుదిన జీవితంలో మనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అనుసరించి మనం అప్పచెప్పుకుంటా అవి మన జీవితం నుంచి బయటికి వెళ్ళాలి. అలా వెళ్ళడం అనేది జ్ఞానం, అలా వెళ్ళడం అనేది అసలైన అవసరత. అలా మీలోంచి బయటికి వెళ్తుందంటే ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ యు ఆర్, మీరు ఎవరంటే దేవుడి యొక్క రాజ్యంలో ఏమాత్రం తప్పిపోలేని రీతిలో ఆయన రాకళ్ళు ఎత్తబడేవాళ్ళనే దాని అర్థం. ఇదే ఆయన చెప్తున్నాడు. ఆయన మీకోసం చేశాడులే, వాగ్దానాలు చేశాడు, నిబంధనలు కూడా ఇచ్చాడు. బట్ కానీ ఆ నిబంధనలు అనుసరించి ఈ కార్యాలు మీ జీవితంలో రాకపోతే దిస్ ఈజ్ ప్రాబ్లం. నేను ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ప్రేమించడం నాకు చేత కావట్లేదంటే అది నిజానికి చాలా పెద్ద ప్రాబ్లం. అది ఎంత పెద్ద ప్రాబ్లం! చిన్నప్పటి నుంచి పిల్లలు తల్లిదండ్రులు చూస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అంటే ఎవరు అంటారు మాట్లాడితే. అప్పుడు ఎట్లుంటుంది వాస్తవానికి? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చూస్తానే కూడా మీ తల్లిదండ్రులు ఎవరంటే ఎవరు మరి నాకు తెలియదు అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మనం అట్లనే ఉంటుంది దేవుడి విషయంలో. ప్రేమించడం అంటే ఇప్పటికీ మన ఇష్టం వచ్చిన ప్రేమించడం కాదు. యాక్చువల్గా మనలోంచి ఎవరు రావాలా? ఆయన. ఈ సత్యం మనకు అర్థం అవ్వాలి. మనలోంచి ఆయన రావాలనేది అనుభవంలో మనకు తెలిసి ఉండాలి. లేకపోతే మనం చేసేదంతా లౌకికం, దేవుడికి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వేరియేషన్ మనం చూడాలి క్రిస్టియన్ లైఫ్లో. ఈ డిఫరెన్స్ మనం చూడకపోతే కష్టం అవుతుంది. అందుకే ఆయన ఏమన్నారంటే వీటిని అమర్చుకోండి, వీటిని మీ జీవితంలో మీ లోపల నుంచి బయటకు రావడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? మీరు మీ పిలుపుని నిశ్చయం చేసుకున్నట్టు యాక్చువల్గా. సో అందుకని చెప్పి ఈ విషయాల మీద మనంతా ఎక్కువ దృష్టి పెట్టాం మనం. ఈ దృష్టి పెట్టినప్పుడు మొన్న వారం ఏం చేసామంటే పైన ఫస్ట్ భాగాన్ని చూసాం. అదేంటంటే విశ్వాసం అనేదాన్ని చూసాం. విశ్వాసం అంటే ఏంటని ఇప్పుడు నన్ను అడిగానికి ఏం చెప్తారు? ఇప్పుడు నేను అడిగాను కూడా విశ్వాసం అంటే ఏంటి? పోయిన వారం వచ్చావు కదా నువ్వు. ఇప్పుడు నేను అడిగానికి ఏం చెప్తావు? సరే అంతే చెప్పానా నేను? చెప్పలేదా? ఇంకేమైనా చెప్పానా? అంటే నీకు తెలిసింది చక్కగా అప్పచెప్తావులే, కానీ వాస్తవానికి మంచిది. కానీ దాని గురించి బాగా తెలిసి ఉండాలి. ఎట్లా అంటే అనుభవంలో తెలిసి ఉండాలి. విశ్వాసం అంటే ఏం చెప్పాం? విశ్వాసం అంటే అబ్రహాం దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా. కానీ అదే అబ్రహాము మళ్ళా విశ్వాసం అనుసరించి తన అవసరం దశలో వాగ్దానాన్ని బట్టి ఏం చేశాడు? బలం పొందాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాగ్దానాన్ని బలం పొందాడు. అదే అబ్రహాం ఏం చేశాడు? యాకోబు రాసిన పత్రికలో తన కుమారుని బలిగా అర్పించడం వలన ఆ విశ్వాసం పరిపూర్ణమైంది యాక్చువల్గా. అంటే నమ్మడం ద్వారా మొదలుపెట్టబడి బలం పొందడం ద్వారా ప్రాసెస్ అయ్యి తిరిగి కంప్లీట్ అయింది. అది ఎట్లా? ప్రభువుకు పూర్తిగా అప్పచెప్పడం ద్వారా. ఇది విశ్వాసంలో ఉన్నటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇది మర్చిపోకూడదు. ఆ వచనం టక్కుమని చెప్పేసి ఈ వచనం మర్చిపోయాడుకో, ఆ వచనం సరిగ్గా తెలియనట్టు వాస్తవానికి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గుర్తు లేకపోయినా మీరు వరుసగా అవి చూస్తూ ఉండండి. దానివల్ల మనకి ఇంకా ఎక్కువ ఎక్నాలజ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు విశ్వాసం అంటే అది అని మనకు తెలిసింది. కానీ విశ్వాసం ఉన్నప్పటికీ కూడా అక్కడ చాలా డేంజర్ ఉంది. ఒకటి విశ్వాసంలో డేంజర్ ఉందా? అదేంటన్నా? అక్కడ రాసి ఉంది చూడు. చదువు. ఏం చదువు? 5వ వచనం చదువు. ఈ యంగ్ బ్రదర్ చదువుతారే ఒకసారి, ఒక్క నిమిషం అంటే పర్వాలేదు. 5th verse. ఈయన ఎక్కడో స్టార్టింగ్ వెళ్ళినట్టున్నాడు. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక చూస్తలేదా? అది ఇంకేముంది, తెలిసిన మాట్లాడుతాను. చాలు. ఫస్ట్ ఏంటి? విశ్వాసం గురించి మాట్లాడాం. ఇప్పుడు విశ్వాసం ఇంటర్లింక్ అయింది ఏంటి? అది గుర్తుపెట్టుకో. విశ్వాసం అందు ఏముండాలా? సద్గుణం ఉండాలా. అదేంటన్నా? విశ్వాసం అంటేనే మంచి విషయం కదా, ఇంకా దానికి సద్గుణం అవసరం ఏంటి? ఉంది. ఇక్కడ సమస్య అవుతుంది. ఏంటో తెలుసా? దేవుడు పరిపూర్ణంగా ఉన్నాడు. పరిపూర్ణంగా మనం నమ్ముకోగానే పరలోక సంబంధం ప్రతి విషయం కూడా ఎక్కడ చేయబడింది? మన లోపల ఉంచబడింది పరిశుద్ధాత్మలాగా. పరిశుద్ధాత్మలో దైవికంగా ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడా ఎవరిలో ఉంది? పరిశుద్ధాత్మలో ఉంది. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే మనలో ఉన్న ఆయన్ని అర్థం చేసుకోవడానికి మనం దేన్ని వాడతాం? మన మైండ్ వాడుతుంటాం. ఈ మైండ్కి ఆయన అంటే సరిగ్గా అర్థం కానప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నన్నే ఆస్వాదించాడు, నన్నే ఆస్వాదించాడు, అయిపోయింది. దేవుడు నన్ను ఆశీర్వదించాడు,
నన్ను ఆశీర్వదించాడు, నన్నే ఆశీర్వదించాడు. ఇక అయిపోయా. విశ్వాసం ఏమైపోయింది? ఒక పక్కదారి పట్టేసింది. యాక్చువల్గా విశ్వాసం ఏమైపోయింది? పక్కదారి పట్టేసింది. సో ఇప్పుడు నేను ఇట్లా బండి మీద ఇంకో బ్రదర్తో కలిసి నడుచుకుంటూ బండి మీద వెళ్తా ఉన్నప్పుడు క్రిస్టియన్ మీటింగ్లు పెట్టినప్పుడు ఒక పెద్ద బోర్డు రాస్తుంది. ఏమని రాస్తుంది తెలుసా? నీ కృప నాకు చాలు అని రాస్తుంది. అంత చక్కటి వర్డ్ కదా. యాక్చువల్గా ఏముంది? నీ కృప నాకు చాలు. బైబిల్లో అది లేదు, నా కృప నీకు చాలని ఉంది. వాస్తవానికి ఏముంది బైబిల్లో? నా కృప నీకు చాలంది. ఇప్పుడు ఇచ్చేవాడి దగ్గర ఉంది నా కృప. వీళ్ళు తెలివిగా నీ కృప నాకు చాలంటే దాని అర్థం ఏంటి? నిజమే, నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, కానీ స్టిల్ నువ్వెవరు నమ్మాలా? దేవుడే నమ్మాలా. దేవుడిని నమ్మాలి. నీ కృప నాకు కావాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? కృప అనేది ఉచితం. కృప అనేది ఆయన యొక్క సామర్థ్యం. అది కూడా ఎవరి పరిధిలోంచి రావాలా? ఆయన మైండ్లో నుంచి ఆయన అనుకున్నది చేయాలా. యాక్చువల్గా ఆయన అనుకున్నది చేయాలి. అప్పుడు మీరు చెప్పడం తప్పు కాదా అనేది కాదు ఇక్కడ నా ఉద్దేశం. కానీ మానవులుగా మనం ఆయన దాని మీద మనం ఓవర్ రైట్ చేయకూడదు. అంటే మనం రాయకూడదు. యాక్చువల్గా మనం రాయకూడదు. స్టిల్ మనం ఎవరి కోసం వెయిట్ చేయాలా? ఆయన కోసం వెయిట్ చేయాలా. ఆయన ఏం చెప్తాడో అనేదే కానీ విషయం. మనం ఎలా చేయాలంటే వాస్తవానికి నువ్వు చెప్పింది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడమే కానీ నువ్వు ఎలాంటిది ఇస్తావో దానికి నేను రెడీ అని చెప్పి ముందుగా నువ్వు పిక్చర్ గీయకూడదు. యాక్చువల్గా ఇది సమస్య. అట్లా గీసామంటే వెంటనే మన విశ్వాసం ఏముంది తెలుసా? తన గుణాన్ని పోగొట్టుకుంది. యాక్చువల్గా అబ్రహాము ఈ దేశాన్ని నీకు ఇస్తానని చెప్పినప్పుడు ఇదేనా దేశం అని అడగలేదు ఆయన. యాక్చువల్గా ఏమని చెప్పాడు? ఆయన వచ్చి మళ్ళా నువ్వు కన్నీళ్ళు ఎత్తి చూడమని చెప్పే వరకు కూడా ఆయన ఏం చేశాడు? అది విశ్వాసం. యాక్చువల్గా విశ్వాసం అంటే ఏదో కోరుకొని అది ఇచ్చే వరకు మొండిపొట్టి పట్టుకోవడం కాదు. విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఇచ్చింది ఏంటో తెలుసుకొని దానికోసం ఎదురు చూడటం. వాస్తవానికి ఒక మాటలో ఈ ఆధునిక క్రైస్తవులు కానీ లేదంటే ఎప్పటి నుంచో వచ్చిన కష్టం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి వీళ్ళ సొంతానికి ఎక్స్పెక్ట్ చేయడం అనేది దానికి ఉన్న గుణం పోగొట్టుకున్నారు. మీకు తెలుసో లేదో, దైవికమైన పనిలో నేను చాలాసార్లు వచ్చిన కష్టం. వాళ్ళకంటే చక్కగా చేయాలి, వీళ్ళకంటే చక్కగా చేయాలి అని చెప్పి ఈ పోటీ ఈ ప్రపంచంలో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉంది. వాళ్ళకంటే బాగుండాలి, వీళ్ళకంటే బాగుండాలి. మనుషులు అనుకోలేదా మనం అందరూ పెద్ద బిల్డింగ్ కట్టుకొని కీర్తి సంపాదిద్దాం రండి అని చెప్పుకున్నారా? వీళ్ళందరూ కలిసి ఏం బిల్డింగ్ కట్టారు? బాబేలు అని దాన్ని పెట్టి. మనిషి స్వభావం అది. హ్యూమన్ గ్లోరీ ఎప్పుడు కోరుకుంటుంది. అది వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది, వాళ్ళకంటే సౌఖ్యంగా ఉంటాను, వీళ్ళకంటే చక్కగా ఉంటాను, వీళ్ళకంటే బాగుంటాను. దీన్ని బట్టి హెచ్చుతగ్గులు ఆలోచిస్తున్నారు వాస్తవానికి. సో ఇదంతా కూడా పోటీతత్వం. ఈ పోటీతత్వం వచ్చినప్పుడు చర్చ్ లైఫ్లో కూడా వీళ్ళు దేవుడు అట్లా ఉండడు అనే సంగతి మర్చిపోయి లోపల ఉన్న దేవుడిని ఎటు పక్క తిప్పుతున్నారంటే నా దేవుడు అనే పక్కకి తిరిగిపోద్ది. యాక్చువల్గా నేను శుభ్రంగా ఉండాలి, నేను బాగుండాలా, నేను బలంగా ఉండాలా అనే వైపు తిరిగిపోయింది అనుకోండి, అది వెంటనే ఏమైంది తెలుసా? దాని గుణం ఏమైంది? అది రాసలేదా? కొండలు పెగిలింపగల విశ్వాసం నాకున్నా, ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడను. ఏం రాస్తుంది? కొండలు పెగిలింపగల అంటే ఆత్మ సంబంధం విషయాలు నాకు తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, దిగురా అని చెప్పి కోరతాను, కుంటోళ్ళని లేపి నడిపించేస్తాను, గుడ్డి వాళ్ళు చూపించేస్తాను, చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తాను. కానీ నిజానికి సో ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు. అప్పుడు ఏమైంది? అక్కడ రాస్తుంది. ఏం రాసిందండి? మోగేడు తాళమునై ఉంటాను, గనగనలాడి కంచులాగా నేను ఉంటాను. ఎంతసేపు పోట్లాడటమే. అది తప్పు ఇది తప్పు అని చెప్పడమే వాళ్ళ పనే. యాక్చువల్ ఎట్టోళ్ళు లేరా? పాస్టర్ నేను చాలాసార్లు నన్ను ఏమంటారు తెలిసే, మీరు పాస్టరేనా అని అడుగుతారు. యాక్చువల్గా నేను ఏమడితే మీరు పాస్టర్, ఎందుకంటే మీరు ప్రతి దాన్ని ఖండించట్లేదేంటి, దానికి ఇలా చెప్పేస్తున్నారేంటి, వంచి చెప్పేస్తున్నారు, మీరే నవ్వుతున్నారు, మళ్ళీ అట్లా ఎందుకు చెప్తున్నారు అని అడిగారు. యాక్చువల్ మరి ఏం చేయాలి? ఖండించాలి కదా, ఇది తప్పు ఖండించాలి. మరి మీరు ఎందుకు చేయట్లేదంట? సరే అట్లా చేసి అంత విజయం సాధించారు అందరూ అని నేను అడిగినప్పుడు దానికి సమాధానం లే. ఎందుకంటే ఇది ఒక కల్చర్. ఏం కల్చర్ ఇది? ఖండించడం అని చెప్పడం అనేది, స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఒక పాస్టర్గా ఉన్న కల్చర్. అది దాన్ని అట్లా చేయడం అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇది మనం వాళ్ళు చేయనప్పుడు ఏం జరిగిద్దంటే ఇది అతను కాదేమో అని అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇది అలవాటు అయిపోయింది. మోగడి కంచులాగా మనం ఉండాల్సిన అవసరం. ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలిసే? ప్రేమ అన్నిటిని ఏం చేసిద్ది? కప్పుద్ది. బాగా ఎంత చక్కటి మాట. ప్రేమ కప్పుద్ది, ప్రేమ తట్టుకుంటుంది, తాళుకుంటుంది. అది మనకు అర్థమైతే యేసుప్రభువు లెక్కే ఉంటాం మనం వాస్తవానికి. సో ఇప్పుడు విశ్వాసం మంచిదే, బట్ కానీ అది వన్ సైడ్ తిరిగే అవకాశం కొల్లలు. యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, సౌలు ఉన్నాడు. సౌల్ని రాజుగా చేసేటప్పుడు అతను ఎంత దీనుడిగా ఉన్నాడు యాక్చువల్గా కదా. ఆయన గాడిద పోయిందని చెప్పి చూడడానికి, లేదంటే సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఎక్కడున్నాయో గాడిదలు చూడడానికి వచ్చినప్పుడు సమూయేలు ఎదురుపడి ఇశ్రాయేలుకి రాజుగా ఉండడానికి ఇష్టం అంటే దేవుడు నిన్ను ఎంచుకున్నాడంటే సౌలు ఏమన్నాడు? నేను ఎంతటోండి అయ్యా, నేను గాడిదలు కాసుకునేవాడిని. యాక్చువల్గా బెన్యామీను గోత్రం చిన్నది కదా అని 2 సంవత్సరాల లోపల అతడు ఏమైపోయాడు తెలిసే? ఇశ్రాయేలు గడ్డి పెద్దోడు నేనే,
అన్నాడు ఒక్క దెబ్బకి. ఎడుపక్క తిరిగిపోయాడు, తన స్వయానికి తిరిగిపోయాడు. 40 సంవత్సరాలు పరిపాలించిన 2 సంవత్సరాలు ఇశ్రాయేలును శుభ్రంగా పరిపాలించాడు ఆయన. 38 సంవత్సరాలు వాళ్ళని బాధ పెట్టాడు యాక్చువల్గా. అటు తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఎవరైనా దావీదు. ఈ మనుషుడు ఏమన్నాడు తెలుసా? ఈ సామ్రాజ్యం నాది కాదు, ఎవరిది? ఆయనది. ఆయన నన్ను ఏం చేసావు తెలుసా? కాపలా పెట్టాడు, కాపరిగా. అందుకని ఆయన అన్నాడు, ఇశ్రాయేలుకి నువ్వు కాపరిగా దావీదుని నియమించావయ్యా. ఈయన అనుకోవాలా నేను రాజుని అని అనుకోలేదు ఆయన. యాక్చువల్గా ఆయన ఏమో కూడా తెలుసా? ఇశ్రాయేలుకి నేను కాపరిని. ఒక మాటలో ఇతను ఎలా అనుకున్నాడు అట్లా? చూడండి, సౌలుకి దేవుడైన యెహోవా తెలీదా? తెలుసు. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా 2 కాడి ఎడ్లను ఇరిచేశాడంట అసలు. యాక్చువల్గా యెహోవా ఆత్మ అతని మీదకి రాగా 2 కాడి ఎడ్లని, ఒక్కొక్క ఎడ్డు ఎంత ఉంటుందండి యాక్చువల్గా? మనకి నిజంగా గేదె కంటే కూడా ఎద్దు ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. దాన్ని చూస్తేనే మన బలం పోదు. ఒకసారి మనం కుమ్మిందంటే అంత దూరం పోతాం. అలాంటి ఎడ్లని ఆయన ఏం చేశాడు? చాలా సింపుల్గా సంసోన్లాగా చీల్చేశాడు యాక్చువల్గా. అంటే అందరి ముందు దేవుడు తనను ఎంచుకున్నాడని ప్రూవ్ చేశాడు యాక్చువల్గా. అది ఎవరి జీవితంలో జరిగింది? సౌలు జీవితంలో జరిగింది. కానీ రాని ఈయనేమయ్యాడు? యెహోవా తెలిసినప్పటికీ కూడా స్వయానికి తిరగడం ఎంత సమయం పట్ల. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సొంతాన్ని తిరగకుండా జాగ్రత్త పడాలి. సద్గుణం అని కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, సమిష్టిగా ఉన్నటువంటి దేవుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి మనం అప్పు చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇప్పుడు కొడుతున్నాడు అనుకో, ఆయన కొడుతున్నావా? అందరికంటే గట్టి కొట్టాడు అనుకోండి, ఏంటి దాని అర్థం? గట్టి కొట్టాడు ఏంటి దాని అర్థం? నేను పాడింది వినపడదు, అబ్బాయి కొట్టింది వినపడదు, ఏది వినపడుద్ది? ఇదే తట తట తట. సరే, ఎందుకు కొట్టేవాళ్ళది పక్కన పెడితే కొంచెం దూరం వెళ్తాం, కొన్ని రోజులు అవుద్ది, ఇప్పుడే కదా. ఎందుకు పాట పాడైపోతుంది అని నువ్వు ఆలోచిస్తావు. యాక్చువల్గా ఎట్లా తెలుసా? ఎక్కడ నిజంగా క్లారిటీ రావట్లేదు అని ఆలోచిస్తావు. అప్పుడు నువ్వేం చేసుకుంటావు తెలుసా? అందరితో కలిసి నీ భాగం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు ఏం చేస్తావు? దాన్ని ఎంతవరకు కొట్టాలో అంతవరకు కొడతా ఉంటావు. ఈ మెచ్యూరిటీ అనేది నీకేం చేసింది తెలుసా? ఒక సరైన స్థానంలో పెట్టింది నేను. ఇది అన్ని చోట్ల జరిగింది. అది నీకు ఒక్కసారి రాకపోవచ్చు, కొన్నిసార్లు వచ్చి వెళ్ళిపోవచ్చు, ఇలాంటి హెచ్చుతగ్గులు ఉండొచ్చు ఎక్కడైనా. దిస్ ఈజ్ సంథింగ్ ఎగ్జాంపుల్, నథింగ్ బట్ నథింగ్ అదర్. దీనికంటే వేరుగా ఏం కాదు. అది ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా అంతే. వాస్తవానికి పెద్ద అరుపులు అరిసాను ఒకప్పుడు, ఇది పెట్టుకొని పెద్ద అరిపితే ఏమైనా ఉపయోగం ఉందా? లేదా నేనేం చేయాలి? మెల్లగా మాట్లాడితే చాలు అని మనం అర్థం చేసుకోవాలి అట్లా. సో ఈ విషయం ఏంటంటే, నన్ను నేను చూసుకుంటున్నప్పుడు, నా విశ్వాసం ఎందుకు వ్యక్తిగతంగా తిరిగింది? దేవుడు వ్యక్తిగతంగా పనిచేయడా? చేస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం అది ఎవరి కోసం అంటే, ఆ విశ్వాసం కూడా ఆయన కోసమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. దీంట్లో ఏముండకూడదు? సద్గుణం ఉండాలా, దుర్గుణం అనేది ఉండకూడదు. మీరు గమనించండి, ఒకసారి యేసు ప్రభు ఒక ఏరియాకి వెళ్దాం అనుకున్నాడు, ఒక ప్లేస్కి వెళ్దాం అనుకొని ఆయన తన మనసులోనే వెళ్ళకూడదని మళ్ళా నిర్ణయం చేసుకున్నాడు. అందుకని చెప్పి మేము వెళ్తాము అన్నప్పుడు ఆ ఊరి ప్రజలు ఎన్ని రావద్దని చెప్పి రిజెక్ట్ చేశారు. ఆ ఊరి ప్రజలు రిజెక్ట్ అంటే వద్దు రావద్దని చెప్పి అడ్డగిచ్చారు. వెంటనే ఇద్దరు కోపం వచ్చింది. ఎవరికి? 2 శిష్యులు ఉన్నారు ఆయన దగ్గర. 12 మంది ఉంటారులే. ఆ 12 మందిలో ఇద్దరికి వచ్చింది. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? మీ ఇద్దరికి వచ్చిందా? ఎవరికి వచ్చింది కోపం? ఏంటి ప్రభుని రావద్దు అంటున్నారు వీళ్ళు వాస్తవానికి అని చెప్పి, ఎవరికి? యాకోబుకి, యోహానికి. అందుకే వాళ్ళకి ఒక పేరు పెట్టారు, ఆయన బోయనర్గస్ అని పేరు పెట్టారు. అంటే ఉరుముడి వారు అని అర్థం అంట. ఉరుముతారు అంటే భయపడతారు ముందు యాక్చువల్గా. సో అందుకే వీళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభువా, ఆ ఊరి ప్రజల మీదకి పైనుంచి అగ్ని దిగి వచ్చి కాల్చేయమన్నట్టు మేము ఆజ్ఞాపించమంటావా అన్నాడు. వెంటనే ప్రభు చేసుకో, ఏం జరిగింది అసలు అన్నాడు. యాక్చువల్గా చెప్పుకో అన్నాడా? అనలా. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీకు తెలియదు. ఒక మాటలో గమనించండి, మీరు మాట్లాడారంటే అది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు స్వయం వైపు తిరగొద్దు. అది ఎట్లా తిరగాల? సమిష్టిగా ఉన్న విషయాన్ని చూడండి. యాక్చువల్గా మీరు నరకానికి తీసుకెళ్ళడానికి లేదా వాళ్ళని దహించడానికి మీరు కోపపడితే ఆత్మలు ఏడపోతాయి? పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? శిక్ష విధించబడినప్పుడు మళ్ళీ వాళ్ళకి వాక్యం చెప్పడానికి కుదిరిద్దా? కుదరదు. సొదొమ గొమొర్రా విషయంలో వాళ్ళని ఎంతో సహనం చేసినందున ఆ తర్వాత ఆ తీర్పు తీర్చబడింది. వీళ్ళకి అంతే సహనం చూపించాలి కదా. నువ్వు వెంటనే చేస్తానంటే దాని అర్థం ఏంటి? నీకు స్పిరిచువల్గా నీ విశ్వాసాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో నీకు అర్థం కాలేదు. దట్స్ ఎ ప్రాబ్లం. నేనేమంటానంటే, విశ్వాసం విషయంలో పరిపూర్ణంగా లేకపోతే అనతి కాలంలోనే అది స్వయానికి తిరిగిద్ది అనేది, అది పూర్తిగా సద్గుణం కాకుండా దుర్గుణం వైపు తిరిగిద్ది అనేది ఇక్కడ ఉన్న డేంజర్ మనకు అర్థం అవ్వాలి. మీరు గమనించండి, మా పేట ఉంది. అక్కడ పేటలో చర్చెస్ ఎన్ని ఉంటాయి తెలుసా?
చర్చెస్ దాదాపు 150 ఉన్నాయి. 150 చర్చెస్. 150 ఒక అపార్ట్మెంట్కి ఒక చర్చ్ ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ 2 కూడా ఉంటాయి యాక్చువల్. ఎందుకట్లా చేశారు అంటే, ఎవరికాళ్ళు దేవుడి కోసం నమ్మకంగా బతకాలన్నా, దేవుడి ప్రజలను సంపాదించాలన్నా అంటున్నారు యాక్చువల్గా. దేవుడు నన్ను పిలిచాడని కూడా చెప్తున్నారు, దేవుడు నాకు ఇది చూపించాడని కూడా చెప్తున్నారు యాక్చువల్గా. ఎక్కడ చూపిస్తాడు? ఇక్కడే చర్చ్ ఉంటే ఇంకో పక్కన ఇంకోటి చూపిస్తాడా? యాక్చువల్గా నన్ను అడగనే. ఒకటి ఈయనైనా తప్పు ఉండాలా, ఒకటి ఆయన తప్పు ఉండాలి. ఎవరికాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. పోనీ ఎంతమందిని సంపాదించారు ఎన్ని సంవత్సరాలకి? వీళ్ళు చక్కగా చర్చికి వస్తారే కానీ గీత ఒక్కింత కూడా నేర్చుకోరు యాక్చువల్గా. ఏం నేర్చుకోవాలి? రక్షించబడడం అనే దాని గురించి నేర్చుకోరు. వాళ్ళ జీవితంలో ఏదైతే అవసరం ఉన్నాయో వాళ్ళు మాత్రమే చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీటన్నిటిలో నేనేమంటానంటే, నువ్వు తెలియకుండానే దేవుడు పని చేయాలనుకుంటున్నావు, నీ విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నావు, కానీ తెలియకుండా నాది ఎటువైపు తిరుగుతుందో తెలుసా? నీ చర్చ్ అనే వైపు తిరుగుతుంది. నీ చర్చ్ వైపు తిరిగిందంటే అది విశ్వాసమా? శత్రువు చేత మోసం చేయబడిపోయింది ఈజీగా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఎవరైతే తమ పాస్టర్లని చెప్పుకుంటారో వాళ్ళ గురించే. మీరు గమనించండి ఎట్లా ఒక్క దెబ్బకి ఎటు తిరిగిపోయింది అది? స్వయం వైపు తిరిగిపోయింది, నా చర్చ్ వైపు తిరిగిపోయింది. అది ఎంత తప్పు. కాబట్టి విశ్వాసం నందు సద్గుణాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇందులో ఉన్న ఒక చిన్న మాట చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఫైనల్ స్టేజ్ ఏంటంటే, ఆయన మనలోంచి బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఎవరిని చూడాలంటే ఆయన్ని చూడాలి. అది అక్కడ అర్థం. ఆయన మనం చూపించే ఆ విశ్వాసాన్ని ప్రజల్లో బయటకు వచ్చినప్పుడు వెంటనే ప్రభువుని చూడగలగాలి. ఎవరిని చూడాలి? మనం చూడకూడదు, ప్రభువుని చూడాలి. ఆహా, ఈయన అంత మంచి పాస్టర్ గారు అన్నారంటే అయిపోయా, ఉన్నది పోయింది, అయిపోయారంటే ఇంకేం లేదు. ఎవరిని చూడాలా? ప్రభువుని చూడాలా. ప్రభువా నాకు సాయం చేశారు అని చెప్పగలగాల. బాక్సింగ్ అలాంటి ఆయన, వాచ్మెన్ అలాంటి ఆయన, పెద్దవాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే. మనం ఇలా ఉండాలా? ఇది ఇది నేనే 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 నేను 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 నా వల్ల అన్నావు అనుకో, దాని అర్థం ఏంటి? సద్గుణం నువ్వే కొట్టావా గట్టిగా? అది గుర్తుపెట్టుకో. వాస్తవానికి ఏం సద్గుణాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే ఉన్నది ఏమవ్వాలా? దేవుడికి అప్పచెప్పగలగాల. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో అందుకని మన లైఫ్లోంచి ఆయన బయటకు వచ్చేలా మనం ఓపికగా ఉందాం. అదే సమయంలో ఓపికగా చూడాల్సింది ఏంటంటే, నిజమైన వ్యక్తులు ఎప్పుడు ఎట్లా అంటారు? వివేచన అని అంటారు కదా, డిసర్న్ అనే పదం. ఆ పదానికి అర్థం ఏంటో తెలిసే, మనుషులు నిజంగా పాపాలు ఒప్పుకుంటున్నారా, నిజంగా దేవుని చూసారా లేదా అని ఆలోచిస్తాం. అంతేందుకు మన పిల్లలు కూడా నాకు తెలిసిపోయాడు యేసుప్రభు అంటే మనం ఆలోచిస్తాం. ఏం తెలిసింది నీకు నిజంగా? ఆలోచించాలా మనం. లేకపోతే ఏమవుతుందో తెలిసే, వీళ్ళకి వేరే రకంగా అర్థం అవుతాడు యేసుప్రభు ఒక మాటలో. అప్పుడు వీళ్ళేంటి తెలుసా? తెలుసు అని అంటారు. సమయం వచ్చినప్పుడు కొంచెం కూడా ప్రేమ చూపించలేరు, కొంచెం కూడా ఓర్చుకోలేరు యాక్చువల్గా. అప్పుడు మనకు అర్థమవుద్ది వీళ్ళకేం అర్థమయ్యాడు యేసుప్రభు అర్థమైతే ఏం చేస్తారు? ఓర్చుకుంటారు, ప్రేమిస్తారు. 2 జాంకాయలు ఉన్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. మా మేనల్ని తెచ్చింది, నాకు ఎవరంటే చిన్నది ఇచ్చాడు అనుకోండి, అర్థమైందా? చిన్నది ఇచ్చాడు అనుకో తన స్నేహితుడికి, అర్థమయ్యాడా? అర్థం కాలా. మరి ఏం చేయాలా? పెద్దది ఆలోచించి పెద్దది ఇవ్వాలా. అప్పుడు మనకు అర్థం అవుద్ది, యేసుప్రభు అంటే వీడికి కొంచెం అర్థమైందని. మనం అలా అర్థం చేసుకోగలగాల. మనం ఆ వివేచన కలిగి లేకపోతే మనం సద్గుణాన్ని పోగొట్టుకున్నాం అని దాని అర్థం. వాస్తవానికి మన పిల్లల మధ్యలో లేదా మన రక్త సంబంధుల మధ్యలో యేసుప్రభు కనబడతాడా, లేకపోతే మనమే కనబడతామా? ఇది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏమవుద్ది? అక్కడ పేతురు చెప్పలేదా, మీ పిలుపుని నిశ్చయం చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. అంటే ఏంటి? మీ లోపల నుంచి వచ్చే యేసుప్రభు నాలుగు చూడగలుగుతున్నారంటే మీరు శుభ్రంగా ఉన్నట్టు. అది దాని అర్థం. సో లేకపోతే ఏమవుద్ది? వాస్తవానికి మీరు మీకోసం బతుకుతున్నట్టు. ఇంకొక మాట చెప్పాలంటే, మీకోసం చేసే దాంట్లో దేవుడు సపోర్ట్ చేయడు. దేవుడు సపోర్ట్ చేయట్లేకుండానే మీరు ఇంకా ఎదుగుతున్నారంటే మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? దేవుడు సహాయం చేయట్లా, అయినా సరే ఇలా సహాయం దొరుకుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? ఇంకో దేవుడు ఉన్నాడా? శత్రువు దగ్గర నుంచే వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ రాసులు పౌలు అన్నాడా, ఫోటోల్లో విగ్రహాలు ఏమైనా ఉందని చెప్తున్నా? ఏమీ లేదంటే దేవుడు కూడా లేడు. దేవుడు లేకపోతే ఎవరున్నారు? చూడండి ఎలా మాట్లాడాడు. విగ్రహాల్లో ఏమైనా ఉందని చెప్పుతున్నా? ఏమీ లేదు చెప్పు. ఏమీ లేదని చెప్పింది ఈయనే. ఏమీ లేని చోట దేవుడు లేడు. దేవుడు లేని చోట ఏముంది? మళ్ళా దెయ్యం ఉంది యాక్చువల్గా. గమనించాను. విషయం అంతా ఒకటే. వాళ్ళు మనల్ని ప్రభుని చూడకుండా ఉన్నారంటే తెలియకుండానే ఉంది విషయం. మనం ఇది ఆలోచించాలా. ప్రభువా మాలోంచి బయటికి మీరు రండి, లేదా మాకున్న చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో మిమ్మల్ని చూపించగలిగేలా మా సహాయం చేయండి. సో మా విశ్వాసం అందు ఎల్లప్పుడూ సద్గుణాన్ని మెయింటైన్ చేయడానికి సహాయం చేయండి, ప్రేమను మెయింటైన్ చేయడానికి, లేదంటే మీరు మా జీవితాల నుంచి ఏం ఉద్దేశించారో అది మాత్రమే చూపించగలిగేలా మా సహాయం చేయండి. విశ్వాసం ఈ రోజుల్లో ఆ మెజర్మెంట్ దాటిపోతుంది. ఎట్టపోతుందంటే, నేను చాలాసార్లు ఉపమానం చెప్పాను యాక్చువల్గా. ఒక ఆవిడ బల్లారాధన అంటారు అది యాక్చువల్గా.
బల్లారాధనకి వెళ్ళింది. అప్పుడు ఏం జరిగింది, ఆమె వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఆయన ఊరు కూడా యాక్చువల్గా వెళ్తే ఈమె ఏదో రకంగా పని చెప్పి గబగబా దగ్గర ఉన్న చర్చ్కి వెళ్ళింది. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశారు, అమ్మ ప్రభు శరీరం అని చెప్పి ఏం చేశాడు, రొట్టె ముక్క పెట్టాడు చేతిలో. పెట్టగానే ఇలా మూసారు. వాళ్ళంతే కళ్ళు మూసుకుంటే అమ్మ ప్రభు శరీరం అని చెప్తారు. నేను ఒకసారి చూసి అట్ట చేయడం, నేను చూసి భలే చెప్తున్నారు వెరైటీగా. ఏం కూడా ప్రభు శరీరం అట్లా పెట్టుకుంటారు. ఈ లోపల అబ్బాయి పరిగెత్తుకొచ్చి మీ ఆయన పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళకపోతే కష్టం అని. ఇప్పుడు ఎట్లానే పట్టుకుని వెళ్ళింది ఆవిడ. ఆయన వెళ్ళినప్పుడు అదేంటి చేతులు అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలేమో, ప్రభు శరీరం అన్నాడు. ప్రభు శరీరం అంటే మోసం ముక్క ఉండాలా, లేకపోతే ఏం చేస్తాడు, కొడతాడు గట్టిగా. రొట్టె ముక్క కొన్నాడు అనుకో, మా పాస్టర్ గారు ఏమన్నారు, ప్రభు శరీరం అన్నాడు. యాక్చువల్గా ఆయన ఏమన్నాడు, ప్రభు శరీరం అన్నాడు. అప్పుడు యాక్చువల్గా ఇది రొట్టె ముక్క అవ్వకూడదు, ఏమవ్వాలా, ఈయన చెప్పేటప్పుడు ప్రభు మాంసం అవ్వాలి అది యాక్చువల్గా. అప్పుడు ఏమో ప్రార్థన చేసుకుందంట, యాక్చువల్గా అది మాంసం ముక్క అయిపోయిందంట. అది చెప్పాడు ఆయన. ఇదేం విశ్వాసం, ఇదేం విశ్వాసం అమ్మా, ఇది విశ్వాసమా? అది విశ్వాసం కాదు. ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యం, అట్టనే ఉండాలా. ఈ రొట్టె మాంసం ముక్క అయిపోకూడదు. అయిపోయిందంటే ఏంటో తెలిసే, అది తప్పుడు బోధ, ఒక మాటలో తప్పుడు విశ్వాసం. అది మనం ఈ న్యాచురల్ సంగతి అర్థం చేసుకోవాలి. పరలోకపు గాలి పిలుస్తాను, ఈ గాలి పీల్చుకుంటూ వదిలేస్తే ఏమవుతావు, చచ్చిపోతాం. నీకు తెలియాల వాస్తవానికి. ఈ గాలి పిలుస్తానే దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటో నీకు తెలియాలా. నిజానికి ఈ గాలి కూడా ఆయన దగ్గర నుంచి వచ్చేదే, అది నీకు అర్థం అవ్వాలా. నేను పరలోక గాలి పిలుస్తాను, ఈ గాలి పిల్లనంటే అయిపోయాయి. ఒక ఆయన ఉన్నాడు, చాలామంది రోగం వస్తే ట్యాబ్లెట్ వేసుకోరాళ్ళు. రోగం వస్తే ట్యాబ్లెట్ వేసుకోరు. ఎందుకంటే దైవికమైన స్వస్థత మీరు నమ్మట్లేదు, విశ్వాసం లేదు మీకు. అది తప్ప రైట్, అది ఎట్లా తప్పు, అది చెప్పాలా, ఎట్లా తప్పు, అది చెప్పలేకపోతే మళ్ళీ నువ్వు తప్పు అవుతావు. యా అలా చెప్పకూడదు, వాక్యానుసారం చెప్పాలి. గాల్లో పెట్టి దేవుడు అది కాదు. ఏం చెప్పాలా, వాక్యానుసారం చెప్పాలా. ఏం చెప్పాలా, గాల్లో దీపం పెడతారులే, గాల్లో దీపం పెట్టి దేవుడు అనకపోయినా దేవుడు బతికిస్తాడు ఒకసారి. వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటంటే, ఇది సరిగ్గా జాగ్రత్త కాదు. దేవుడు మనల్ని బతికింపజేయడానికి దేవుడికి వాక్యం ఉందా లేదా, నేనే నీకు జీవించడానికి కావాలి. బట్ స్టిల్ నువ్వేం చేయాలా, భోజనం చేయాలా, అట్లా చెప్పాలా. లేకపోతే నీ చెప్పేది ఎందుకు పనికిరాదు, గుర్తుపెట్టుకో. నీకు కూడా విశ్వాసం ఉండదు అక్కడ. ఎట్లా ఉండాలి, నువ్వు బతికించడానికి నిన్ను పుట్టించింది ఎవరు, ఆయనే. మళ్ళీ పుట్టించినోడు ఏం చెప్తున్నాడు, తినమని చెప్తున్నాడు. తినకుండా పుట్టించవచ్చుగా, బతికించవచ్చుగా, నువ్వు అనకూడదు ఆయన్ని. అది ప్రాసెస్. అది నీకు రోగం కలిగించినోడే ఆయనకి నీకు అడ్జస్ట్మెంట్ పెట్టాడు. ఏ అడ్జస్ట్మెంటు, నువ్వు మందు వేసుకొని చక్కగా నీ లైఫ్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఆయన దగ్గరికి రా అని చెప్పాడు. ప్రతి రోగం వెనకాల నువ్వు పశ్చాత్తాపడాల్సింది ఉంది. కానీ అదే సమయంలో అది ప్రతి రోగాన్ని బాగు చేసుకోవడానికి ఏమిచ్చాడు, మందు ఇచ్చాడు ఆయన. చెప్పలేదా, తిమ్మొత్తి నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం తీసుకోయ్యా అని చెప్పాడు యాక్చువల్గా. సో ఇప్పుడు దానికి కావాల్సిన రెమెడీ ఇచ్చాడు. వీళ్ళు ఏమంటారు, విశ్వాసాన్ని దాటి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం వెళ్ళిపోయారు తెలుసా, మాకు అసలు మందులే అవసరం, చచ్చిపోయారు ఎంతమంది. ఒక ఆయన ఎవరో ఉంటారు, జ్ఞానయ్య గారు అని ఒక ఆయన గురించి చెప్తారు. చచ్చిపోయాడు ఆయన. ఆయనకి ఆ కాలు ఇలా పెద్దది అయిపోయి చచ్చిపోయాడు. ఆ చర్చ్లో కొంతమంది అలాగే చచ్చిపోయారు యాక్చువల్గా. ఏం చేయాలి వాళ్ళని, ఏం చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి. ఇట్టడి వాళ్ళని చూసి అమ్మో ఎంత భక్తి అనుకునే వాళ్ళు లేరా. వాస్తవానికి విశ్వాసులే ఎంత పెద్ద భక్తి. ఇది అసలు బైబిల్కి సంబంధం లేనిది అది యాక్చువల్గా. అపోస్తలుడు పౌలు కూడా తను చక్కబెట్టుకున్నాడు చాలా విషయాల్లో. సింగర్ తను చక్కబెట్టుకున్నాడు యాక్చువల్గా. మీరు గమనించండి, నేను ఎప్పటి నుంచో సరిగ్గా ఆహారం తినడం చేత కాదు, టయాన్ని కరెక్ట్గా తినడం చేత కాదు, టయాన్ని తినడం చేత కాదు. అప్పుడు నాకేమైంది, నాకు ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు దానికి ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ, దానికి దేవుడు. నేను ఒప్పుకున్నాను, క్షమాపణ అడిగాను యాక్చువల్గా. బట్ స్టిల్ ఆ మరణం నన్ను వదిలేసిద్ది వెంటనే. నేను క్షమించా, నా ఫెలోషిప్ నువ్వు ఓకే. బట్ స్టిల్ ఆ మరణం నేను కాపాడాలంటే ఏం చేయాలా, నువ్వు చిన్న ట్యాబ్లెట్ తీసుకో. అది యాక్చువల్గా అది విశ్వాసం. అంతేగాని ట్యాబ్లెట్ తీసుకోవడం విశ్వాసం లేదు పాస్టర్ గారు కంటే. బైబిల్ తెలీదు. విశ్వాసం నందు సద్గుణం ఎగిరిపోయింది, అంతే. లిమిటేషన్ ఎగిరిపోయింది. అది తిన్నగా ఉండడం అనేది పాడైపోయింది మన లైఫ్లో. అందుకనే అది ఎలా అంటే ప్రతిదాన్ని తాకి చూడగలుగుతా వెళ్ళాలా. తెలియని దాన్ని గుడ్డిగా అమ్మో అనకూడదు యాక్చువల్గా. ఒక ఆయన నేను వన్ రీల్ బిట్ చూసాను క్రిస్టియన్ దాంట్లో. రోడ్డు మీద మోకాళ్ళ మీద ఇట్లా వెళ్తున్నాడు ఆయన, మోకాళ్ళ మీద. ఇదేంత విచిత్రంగా ఉంది యాక్చువల్గా. ఎట్లా ఉంది తెలుసా, ఆయన ఎక్కడ వైజాగ్లో ఆ బీచ్ దగ్గర ఉన్నటువంటి నడిచే దాని మీద, ఆ ట్రాక్ మీద ఆయన మోకాళ్ళ మీద ఇట్లా వెళ్తున్నాడు. అర్థం చేస్తున్నాడు. ఎందుకు అట్లా వెళ్తున్నాడు, జనాలు చూడాలనా, లేకపోతే ఎందుకు అట్లా వెళ్తున్నాడు, అసలు ఏంటి, దానివల్ల ఏం సాధిస్తాడు ఆయన, నన్ను అడగనివ్వండి వాస్తవానికి. ఎందుకు అలా చేస్తున్నాడు, ఏదో ఒకటి సపరేట్గా చేయాలనా.
నువ్వు నిజంగా దేవుడికి లోబడితే నువ్వు ఒంటిగా ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని నీ దేవుడితో నువ్వు పోట్లాడు. నీ తలంపులు ఎప్పుడు ఓడిపోతూ ఉంటావు. నువ్వు నువ్వు తలపెట్టిన పని విషయంలో నువ్వు దేవుడితో కలిసి నువ్వు చక్కబెట్టుకో, సరి చేసుకో, ఇంకా దాన్ని గెలువు. ఒక మాటలో స్పిరిచువల్గా నువ్వు అది గెలుస్తావు. ఫస్ట్ నీకు తెలియక ఏం చేస్తున్నావు తెలుసా? ఈ లేనిపోయి ఏం చేస్తావు. అందుకే నేను అంటే చాలాసార్లు చర్చ్ లైఫ్లో చిన్న చిన్న పనులు మనం అందరం చేయాలి, కానీ అదే సమయంలో అర్థవంతంగా చేయాలి. లేకపోతే ఏమో తెలుసా, ఇది నేనే చేశానని చెప్పుకుంటాం. చాలా సింపుల్, అంతే కదా. ఇప్పుడు అసలు పోయింది, ఉన్నది పోయింది, ఎగిరిపోయింది. దేవుడికి నేను చేశాను, దేవుడికి చెప్తాను. నీకు నేను అది చేసి వాళ్ళు చెప్పలేదా? నీ నామాలు మేము దెయ్యాలు ఎలగొట్టాం, ఒక మాటలు అద్భుత కార్యాలు చేసాను చెప్పలేదా? వీళ్ళందరూ ఎవరో దేవుని సరిగ్గా అర్థం చేసుకోలే. అప్పుడు ఆయనే ఉన్నాడు, గట్టి కొడితే అట్లాగే అంటాడు. మరి గుర్తుపెట్టుకో, వాస్తవానికి ఏమంటాడు? అక్రమం చేయవర్లారా నేను నిన్ను ఎరగను అంటాడు. అంటే నువ్వు దేవుడి యొక్క బలం చేత పనిచేయాలి. దేవుడి యొక్క బలం వల్ల, విశ్వాసం వల్ల పనిచేయాలి. లేకపోతే ఏమవుద్ది? విశ్వాసం దాని యొక్క హద్దులు దాటిపోతుంది. యాక్చువల్గా ఇవన్నీ తప్పులు వాస్తవానికి మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభువా, నిలకడగా ఉండే వివేచన మాకు అనుగ్రహించండి, సద్గుణాన్ని మెయింటైన్ చేసుకునే విశ్వాసం మాకు అనుగ్రహించండి. లేదా మనకుంది దాన్ని చూడగలిగేలా మా కన్నులు తెరవండి. తద్వారా మేము చాలా లిమిటెడ్గా ఉంటాం ప్రభువా, తిన్నగా మధ్యవస్థంగా ఉంటాం. అంతేకాదు నీకు తగినట్టుగా మమ్మల్ని చెప్పుకుంటాం. మాకు మాత్రమే కాదు, చర్చ్ మొత్తానికి కావాలి ప్రభు అని చెప్పి మనం